భారత క్రికెట్లో రికార్డుల రారాజుగా పేరున్న విరాట్ కోహ్లీ గత ఏడాది టీ20 ఫార్మాట్కు గుడ్ బై చెప్పాడు. 2024 టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత రోహిత్ జడేజాలతో కలిసి అంతర్జాతీయ పొట్టి క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో ప్రస్తుతం కోహ్లీ ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్నాడు. అంతర్జాతీయ వన్డే టెస్ట్ క్రికెట్లో మాత్రం కోహ్లీ మరికొన్నేళ్లు కొనసాగడం ఖాయమే. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలోనూ కీలక మ్యాచ్లలో అదరగొట్టాడు. అయితే తన టీ20 రిటైర్మెంట్పై కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకుంటానంటూ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కానీ దీనికి ఒక కండిషన్ పెట్టాడు. వచ్చే ఒలింపిక్స్లో క్రికెట్ ఎంట్రీ ఇస్తూ ఉండగా ఈ విశ్వ క్రీడల్లో భారత్ ఫైనల్కు చేరితే మాత్రం తాను టీ20 రిటైర్మెంట్ వెనక్కి తీసుకుంటానంటూ కోహ్లీ చెప్పాడు. ఆ ఒక్క మ్యాచ్ కోసం తన వీడ్కోలును పక్కన పెట్టి ఆడతానన్నాడు. ఒలింపిక్స్ కోసం మీరు రిటైర్మెంట్ వెనక్కి తీసుకుంటారా అని అడిగిన ప్రశ్నకు ఈ విధంగా బదులిచ్చాడు. ఒకవేళ గోల్డ్ మెడల్ మ్యాచ్కు భారత్ అర్హత సాధిస్తే మాత్రం ఆ ఒక్క మ్యాచ్ కోసం రిటైర్మెంట్ వెనక్కి తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తానంటూ వ్యాఖ్యానించాడు. ఆ మ్యాచ్ గెలిచి గోల్డ్ మెడల్తో స్వదేశానికి తిరిగొస్తానంటూ చెప్పుకొచ్చాడు. ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ ఏ క్రీడాకారుడికైనా గొప్ప అనుభూతిగా వర్ణించాడు. 2028 ఒలింపిక్స్లో క్రికెట్ చేర్చడం మంచి పరిణామమని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. మెగా గేమ్స్లో క్రికెట్ను చేర్చడానికి ఐపీఎల్ ఎంతగానో దోహదపడిందన్నాడు. ఇదే వేదికపై కోహ్లీ తన రిటైర్మెంట్ పైన స్పందించాడు. అభిమానులు ఎవరూ ఆందోళన పడొద్దని, తాను ఎటువంటి రిటైర్మెంట్ ప్రకటనలు చేయట్లేదన్నాడు. ప్రస్తుతం క్రికెట్ ఆడడాన్ని ఆస్వాదిస్తున్నానని చెప్పాడు. రిటైర్మెంట్ గురించి గతంలో పాత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్తో కూడా మాట్లాడిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. నీ మనసు చెప్పిందే అనుసరించాలని ద్రవిడ్ చెప్పిన విషయాన్ని పాటిస్తానంటూ తేల్చేశాడు. ఆడాలని ఉండే తపన రిటైర్మెంట్ ఆలోచనలపై మనల్ని ముందుకు సాగనీయదన్నాడు. 36 ఏళ్ల కోహ్లీ 2010లో జింబాబ్వేపై తన టీ20 అరంగేట్రం చేశాడు. 2024 టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై చివరి మ్యాచ్ ఆడాడు. తన కెరియర్లో ఇప్పటివరకు 125 మ్యాచ్లలో 4188 పరుగులు చేసిన విరాట్ టీ20 కెరియర్లో ఒక సెంచరీ, 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కోహ్లీ ప్రస్తుతం ఐపీఎల్ 18వ సీజన్ కోసం రెడీ అవుతున్నాడు. లీగ్ ఆరంభం నుంచి ఆర్సీబీకే ఆడుతున్న కోహ్లీ ఐపీఎల్లో ఏకంగా 8000కు పైగా పరుగులు చేశాడు. 8 సెంచరీలు కూడా బాదాడు.